హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం నాగుల పంచమి ప్రాముఖ్యత ఏమిటి, నాగుల పంచమి రోజున నాగారాధన ఎలా చేయాలి, నైవేద్యంగా ఏం సమర్పించాలి, పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. భారతీయ సంస్కృతిలో నాగ పూజకి గొప్ప విశిష్టత ఉందండి. అందరూ ఎంతో సాంప్రదాయంగా భక్తితో నాగారాధన చేస్తారు. గరుడ పురాణం ప్రకారం ఎవరైతే నాగుల పంచమి నాడు నాగులను పూజిస్తారో వారు శుభవార్తలు వింటారంట. నాగదోషాలుంటే తొలగిపోతాయట. సంతానం కలగాలనే కోరుకునేవారు తప్పనిసరిగా నాగారాధన చేయాలి. నాగుల పంచమి రోజు ఉపవాసము ఉండి పూజ చేస్తే సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. నాగుల పంచమి రోజున నాగదేవతను పూజించడం వల్ల కాలసర్ప దోషాల నుండి విముక్తి లభిస్తుందండి. నాగదేవతను ఇంటికి రక్షకురాలుగా భావిస్తారు కాబట్టి ఈ రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల ఇంట్లో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు లభిస్తుంది. ఈ నాగుల పంచమి రోజున నాగేంద్ర స్వామికి కాకుండా శివలింగానికి కూడా అభిషేకం చేయాలి. శంకరుడు, పార్వతీదేవి మరియు గణేశుడికి కూడా పూజ చేయాలి. నైవేద్యాలు సమర్పించాలి. శ్రావణ మాసంలో వచ్చే పంచమి రోజున నాగ పంచమిని జరుపుకుంటారు. శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేసింది కూడా ఈ రోజే అండి. లోకానికి తమ జాతి చేస్తున్న మేలుకి బదులుగా ఈ రోజు తమని పూజించాలంటూ ఆదిశేషుడు విష్ణుమూర్తిని కోరినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ నాగుల పంచమి మహిమని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్లు కూడా పురాణాలలో తెలియజేయడం జరిగినది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించడం హిందువుల ఆచారం. నాగపంచమి రోజున నాగప్రతిమలకు పంచామృతము, జాజి, సంపంగి, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజ చేసి పాయసమును నివేదిస్తారు. ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రునికి పాలు, మిరియాలు, పూలు పెట్టి పూజిస్తారు. ఇంట్లో వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగపడిగలకు భక్తులు అభిషేకం చేస్తారు. శ్రావణ మాస శుద్ధ పంచమి నాడు నాగుల పంచమిని జరుపుకుంటారు. నాగపంచమి నాడు ఏ విధంగా పూజ చేయాలి, ఆ రోజు పాటించాల్సిన నియమాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. నాగపంచమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఎరుపు రంగు బట్టలు ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని గడపకి పసుపు కుంకుమలతో అలంకరించి గుమ్మానికి తోరణాలు కట్టాలి. తర్వాత పూజ గదిని శుభ్రం చేసుకుని నిత్య దీపారాధన చేయాలి. పూజ కోసం గంధం, పసుపు కుంకుమ, ఎరుపు రంగు వస్త్రం, నాగేంద్ర స్వామి పాము పడిగ, అక్షింతలు, పాలు, మందార పూలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటి పళ్లను సిద్ధం చేసుకోవాలి. అభిషేకం కోసం పచ్చిపాలను సిద్ధం చేసుకోవాలి. 2 మట్టి ప్రమిదలను తీసుకొని అందులో నెయ్యి పోసి 7 వత్తులతో దీపారాధన చేయాలి. నాగపంచమి రోజు ఉదయం 10 గంటల లోపే పూజను పూర్తి చేయాలి. పూజ చేసే సమయంలో నుదుటిన కుంకుమ ధరించి పడమటి దిక్కున తిరిగి పూజించాలి. ఓం నాగరాజాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ప్రసాదం సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. మీకు వీలైతే కర్పూర హారతి ఇచ్చే ముందు నాగ స్తోత్రం, నాగష్టోత్తర శతనామావళి, నాగేంద్ర సహస్రనామములతో ఏదైనా ఒకదానితో నాగేంద్ర స్వామిని ప్రార్థించవచ్చు. ఇంకా నాగపంచమి రోజు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు నాగేంద్ర నిత్య పూజ, నాగదోష పరిహారంకు సంబంధించిన పుస్తకములను తాంబూలంతో కలిసి ఇస్తే పుణ్యఫలం కలుగుతుంది. అలాగే నాగపంచమి నాడు పుట్టలకు పూజ చేయడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. దేవాలయంలో నాగష్టోత్తరము, పంచామృతాలతో పూజ చేస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నాగపంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఉపవాసం వదిలేస్తారు. దేవాలయంలో పుట్టకి గాని నాగరాయికి గాని పాలు పోయాలనుకునేవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి. పాలు పోసేవారు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. వస్త్రం తగలకుండా కటిక నేల మీద నిద్రించాలి. నాగుల పంచమి రోజున భూమిని దున్నడం, గోతులు తీయడం, కూరలు తరగడం,
కాయలు పళ్ళు కోయడం నిషిద్ధమని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్పాలు నేల మీద కానీ చెట్ల మీద కానీ ఉంటాయి కాబట్టి వాటికి హాని కలిగించకుండా ఉండేందుకు ఈ నియమం పాటించాలి. నాగపంచమి రోజున నాగేంద్రుణ్ణి పూజించలేని పక్షంలో సర్పాన్ని మెడలో ధరించిన శివుణ్ణి గాని, ఆదిశేషుని మీద కొలువై ఉన్న విష్ణుమూర్తిని గాని, సర్పరూపంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామిని గాని పూజించిన మంచి ఫలితం కలుగుతుంది. ఇలా చేస్తే మీకున్న కుజ రాహు దోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నాగపంచమి రోజున పుట్టలో పాలు పోసే ఆచారము ఉంది. దగ్గరలో ఉన్న పుట్టను దర్శించి ఆ స్వామికి పాలు, గుడ్లు, చిమ్మిలి, పండ్లను నివేదిస్తారు. ఈ అవకాశం లేనివారు నాగరాయి ఉన్న ఏ గుడిలోనైనా పూజ నిర్వహించవచ్చు. ఇందుకోసం ముందుగా నాగరాయిని నీటితో శుభ్రంగా కడిగి ఆపై ఆవు పాలతో అభిషేకం చేయాలి. ఆ తర్వాత తిరిగి నాగరాయిని శుభ్రం చేసి ఆ నాగరాయికి పసుపు, గంధం, కుంకుమ, పూలతో అలంకరించాలి. తర్వాత కొబ్బరికాయను కొట్టి ఆరతి ఇవ్వాలి. ఇప్పుడు మనం నాగుల పంచమి రోజున పూజకి కావలసిన పూజా సామాగ్రి ఏంటో తెలుసుకుందాం. నాగదేవత విగ్రహం లేదా ఫోటో, పాలు, పువ్వులు, పండ్లు, కాయలు, రత్నాలు, వెండి, దక్షిణ తాంబూలం, పూజా సామాగ్రి, పెరుగు, స్వచ్ఛమైన దేశీ నెయ్యి, తేనె, గంగాజలం, పంచామృతం, బిల్వపత్రం, రేగు, మామిడాకులు, మందార పువ్వు, పచ్చి ఆవు పాలు, కర్పూరం, దీపం, ధూపం, చందనం. అందరూ ఎంతో సాంప్రదాయంగా భక్తితో నాగారాధన చేస్తారు. ఎవరైతే నాగుల పంచమి నాడు నాగులను పూజిస్తారో వారు శుభవార్తలు వింటారంట. నాగదోషాలుంటే తొలగిపోతాయట. సంతానం కలగాలనే కోరుకునేవారు తప్పనిసరిగా నాగారాధన చేయాలి. నాగుల పంచమి రోజు ఉపవాసము ఉండి పూజ చేస్తే సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నాగుల పంచమి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, నాగుల పంచమి రోజున పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, పాటించాల్సిన నియమాలేంటో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.